500 మందితో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కవిత్రి మల్లమాంబ ఆమె బద్వేల్ నియోజకవర్గం గోపురం మండలం పెద్దగోపురానికి చెందినటువంటి ఆ విలేజ్లో ఆమె ఉన్నది. ఈమె చరిత్ర 1450 నుంచి 1530 వరకు ఆమె ఉండడం జరిగింది. ఆ రోజుల్లో ఆడవారు కనీసం బయటికి కూడా వచ్చేటువంటి లేని సందర్భాలలో ఆడవారికి చదువు ఎంకరేజ్ చేయనటువంటి రోజుల్లో ధైర్యంగా మల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రాయడం చాలా గొప్ప విషయం. అందులో కూడా ఆమె దైవ సంకల్పంతో కేవలం 5 రోజుల్లోనే ఆమె రామాయణం రచించిందంటే ఒక చరిత్ర, ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మల్లమాంబను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె చూసినటువంటి ధైర్యం, సాహసం చాలా అద్భుతమైనది. ఆమె రాబోయే రోజుల్లో మల్లమాంబ గురించి కూడా ఒక అద్భుతంగా ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. వారి ద్వారా ఒక ఎడ్యుకేషన్లో కూడా స్కాలర్షిప్లు కానీ ఒక అవార్డులు కానీ ఇవి కూడా పెట్టడానికి ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మల్లమాంబ జయంతి కార్యక్రమానికి అద్భుతంగా చేసిన వారికి ఈ నియోజకవర్గంలో రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక చక్కగా కోఆర్డినేషన్తో, అందరి ఐకమత్యంతో, అందరి యొక్క కృషితో, అందరి పట్టుదలతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే కుమ్మరి శాల వివాహాలకు కూడా వారి జనాభా తగ్గట్టుగా రాబోయే రోజుల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డిప్యూటీసీల్లో కానీ, అదేవిధంగా ఎంపీపీల్లో కానీ, సర్పంచుల్లో కానీ, కౌన్సిలర్లో కానీ అన్నిటికీ కూడా కుమ్మరి శాలి వాహన జనాభాకు తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ విధంగా అన్ని ఒక అవగాహనతో, ఒక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లినటువంటి కమిటీ సభ్యులకు అభినందన తెలియజేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఈరోజు చెప్పడం కాదు, రాబోయే రోజుల్లో బీసీ వర్గాల్లో చాలా మటుకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవడం వల్ల ఈరోజు చాలా సమస్యలని మేము ఒకటే చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చినాంచి కూడా 16 ఎన్నికలు ఈ దేశంలో జరిగితే కుమ్మరి శాలి వాహన జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ లెక్కను పెట్టుకుంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు కుమ్మరి శాలి వాహనం నుంచి రావాలి. ఇంతవరకు ఒకడు కూడా రాలేదంటే ఇది చాలా అన్యాయము. ఇది సామాజికమైనటువంటి ఉద్యమం. మొల్లగారి యొక్క స్ఫూర్తితో రాజకీయ చైతన్యం బాటలో కుమ్మరి శాలి వాహనం ఈ రాష్ట్రంలో ముందుకు పోతుందని, అదేవిధంగా రైల్వే కోడూరులో కూడా చాలా యువత, మహిళలు చాలా ఉత్సాహంగా ఆనందోత్సవాలతో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.